హాయ్ ఆల్. ఎగ్ ఫ్రైని ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? వితౌట్ ఎల్లోతో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. రెగ్యులర్‌గా తినేదానికంటే మళ్ళీ మళ్ళీ వేయించుకొని తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ దీనికోసం నేను ఆనియన్స్ తీసుకొని వాటిని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆల్రెడీ నేను ఎగ్స్‌ని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఈ ఎగ్స్ మీద ఉన్న షెల్ అంతా రిమూవ్ చేసుకోవాలి. అన్ని ఎగ్స్‌కి ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎగ్ లోపల ఉన్న యెల్లోని అన్ని ఎగ్స్‌కి తీసివేయాలండి. ఇలా అన్ని యెల్లోస్‌ని తీసేసిన తర్వాత ఆ ఎగ్ వైట్స్‌ని ఇలా సన్న పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుగుమాత దినుసులన్నీ వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసి అన్నీ మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్స్‌ని వేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా అన్నీ కలిసేలాగా తిప్పుకోవాలి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అంతేనండి, 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. లాస్ట్‌లో కొత్తిమీర, కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో ఇష్టంగా తినే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.